హృదయపూర్వక వందనాలు మీకు అందరికీ నా హృదయపూర్వక మరి వందనాలు చెల్లించుకుంటున్నాను. మనం ప్రతి వారికి కూడా వందనాలు చెబుదాము. అందరూ బాగున్నారా? దేవుని మహాకృప, ఆయన సన్నిధిలో ఆయన ఆరాధించుట గొప్ప భాగ్యము అని నేను ఎంతో సంతోషిస్తున్నాను. దేవుని వారులారా, కొద్ది నిమిషాలు దేవుని యొక్క మాటలు మనం విందాం. త్వరగా మనము వాతావరణం చల్లగా ఉంది, ఎవరికి నిద్ర రాకుండా జాగ్రత్తగా దేవుని మాటలు శ్రద్ధగా ఆలకిస్తూ ఆత్మీయ యాత్రలో ముందుకు వెళ్ళిపోదాం. ఈరోజు ఒక మంచి సందర్భాన్ని మనం జ్ఞాపకం చేసుకుందాం. ఈ భూమి మీద విశ్వాసులు విడిచిపెట్టవలసిన కొన్ని దేవునికి నచ్చని క్రియలు ఏంటి అనే దాని గురించి మనం మాట్లాడుకుందాం. విశ్వాసులు విడిచిపెట్టవలసినవి ఏమి? బైబిల్లో వేటిని విడిచిపెట్టమంటారు? విశ్వాసులు అనేటప్పటికీ అందరూ విశ్వాసులు కాలేదు. ఎవరు విశ్వాసులు అని అంటే, యేసుక్రీస్తుని స్వరక్షకునిగా అంగీకరించి నమ్మి బాప్తిస్మం పొంది సంఘములో చేర్చబడిన వారే నిజమైన విశ్వాసులు. ఈ విశ్వాసులు భూమి మీద ఎలా బ్రతకాలో, విశ్వాసులు ఏ విధంగా జీవితాలు దేవునికి సమర్పించుకోవాలో, వేటిని మనం విడిచిపెట్టి దేవునిలో బ్రతకాలో బైబిల్లో అనేకమైన సంగతులు వ్రాయబడ్డాయి. వాటిని ఈరోజు మనం జ్ఞాపకం చేసుకుందాం. ఎందుకంటే మనం అందరం పరలోకానికి చేరవలసిన వారు. పరలోకపు ఆనందములో పాలు పొందవలసిన మనము ఈ భూమి మీద దేవునికి నచ్చని కొన్ని క్రియలు మనం విడిచిపెట్టి ఆ పరలోకానికి చేరవలసిన వారమై ఉన్నాం. లేకపోతే ఆ గమ్యానికి మనం చేరలేము. గమ్యం అంటూ మనకు ఉంది, అది పరలోకం అని మనకు తెలుసు. అక్కడికి చేరాలి అంటే ఇక్కడ చాలా జాగ్రత్తగా దేవుల్లో మనము బ్రతకాలని దేవుని యొక్క వాక్యంలో ఉన్న అనేకమైన విషయాలు మనకి తెలియపరుస్తూ ఉన్నాయి. ఎవరైనా ఒక వ్యక్తి ఒక ఉన్నతమైన స్థాయికి ఎదగాలని అంటే కొన్ని విషయాలలో మరి స్థాయికి ఎదగాలన్న ఆ ఆలోచనలో ఉన్నప్పుడు స్థాయిని తగ్గించే కొన్ని పనులు మానుకోవడం అనేది చాలా ముఖ్యం. ఉదాహరణకి మనం చదువుకుంటున్నటువంటి బిడ్డలు మనం చూస్తాం. వారు ఒక ఉన్నతమైనటువంటి స్థితికి ఎదగాలి అని చదువుకుంటున్నటువంటి వారిని మనం చూస్తున్నప్పుడు, ఆ స్థాయికి ఎదగాలని అంటే, చదువుకుంటున్న బిడ్డలు ఉన్నతమైన స్థాయికి ఎదగాలంటే వారు తమను తాము కొన్ని వాటిని విడిచిపెట్టాలి. ఏం విడిచిపెట్టాలి చెప్పండి? ఏం విడిచిపెట్టాలి? ఉన్నత స్థాయికి ఎదగాలంటే పిల్లలు చెడు స్నేహాలు విడిచిపెట్టాలి. చెడు స్నేహాలు విడిచిపెడితే ఉన్నతమైనటువంటి స్థాయికి ఎదగలుగుతారు. చెడు స్నేహాలు, చెడు బంధాలు, మనం పాడు చేసే విషయాలు ఏవైతే ఉంటాయో వాటన్నిటిని విడిచిపెట్టి జాగ్రత్త వహిస్తేనే తప్ప వారు అనుకున్నటువంటి గమ్యానికి వారు ఆ ఉన్నతమైన స్థాయికి ఎదగలేరు. ఇక న్యూస్ రిపోర్టరు సానియా మిర్జా దగ్గరికి వెళ్ళి అడుగుతున్నాడు, అమ్మా ఈ స్థాయికి నీవు రావడానికి గల కారణం ఏంటి అని అంటే, ఈ స్థాయికి నేను రావడానికి ఎన్నో నాకు ఇష్టమైన స్నేహితులు కూడా నేను విడిచిపెట్టుకోవాల్సిన అవసరం ఏర్పడింది. నాకు ఇష్టమైన స్నేహితులు ఎంతోమందిని వదులుకున్నాను. నాకు ఇష్టమైన ఆహార వస్తువులు నేను వదులుకున్నాను. కనుకనే నేను ఈ స్థాయికి ఎదగలిగాను. క్రీడాకారులు మనం చూస్తూ ఉంటాం. క్రికెట్ వారిని కూడా అడిగినా కూడా అదే మాట. మొన్న ఒక ఆయన మణిపూర్ రాష్ట్రం నుంచి బాక్సింగ్ ఆడి విజయం సాధించాడు. విజయం సాధించినటువంటి ఆయన న్యూస్ రిపోర్టర్ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వారి గురించి అడుగుతూ ఉంటారు కదా,
మొట్టమొదట ఆయన అడిగింది ఏంటో తెలుసా? ప్రధాని గారికి నమస్కారం చేసి, అయ్యా మా మణిపూర్ రాష్ట్రాన్ని ఒకసారి మీరు దర్శించండి మీరు. ఎందుకనంటే మణిపూర్ రాష్ట్రంలో భయంకరమైనటువంటి దాడులు జరిగాయి. ఎన్నో మందిరాలు కూల్చబడ్డాయి, కాల్చబడ్డాయి. ఎంతో మంది క్రైస్తవుల యొక్క గృహాలు నాశనం కాబడ్డాయి. ఆడవారిని వివస్త్రాలు చేసి రోడ్ల మీద తిప్పి భయంకరమైనటువంటి అగత్యాలు చేసినట్టుగా మనం చూస్తాం. అగాయిత్యాలు చేసి అవమానపరిచినటువంటి పరిస్థితి మన కళ్ళ ముందు జరిగాయి. ఇవన్నీ చూసినటువంటి కసితో ఆడాడు బాక్సింగ్ అండి ఆయన. ఎలాగైనా నా రాష్ట్రాన్ని, ఈ దేశానికి నేను చూపించాలని మీరు అందరికీ తెలుసు. ఈ మధ్య కాలంలోనే 2-3 నెలల క్రితం జరిగింది. ఆయన వేడుకున్నాడు. ప్రధాని ఎన్ని బాధలు వారు అక్కడ జరుగుతున్నా, ఎన్ని ఇబ్బందులు జరుగుతున్నా అసలు కన్నెత్తి కూడా చూడని పరిస్థితుల్లో ఆయన వేడుకున్నాడు, కన్నీరు కార్చాడు. నేను ఈ విజయం సాధించడానికి గల కారణం ఏంటనంటే నా వెనక ఉన్న నా రాష్ట్రము బాగు చేసుకోవడానికి, దాని గురించి నా విన్నపాన్ని ఈ దేశ ప్రజలకు తెలియచేయడానికి నేను దానికోసం అహర్నిశలు కష్టపడ్డాను. నిద్రలేని రాత్రులు ఎన్నో, కడుపు కాల్చుకున్న రాత్రులు ఎన్నో, కడుపు ఆకలి అలమటించిపోతున్నటువంటి ఆ దినాల్లో కూడా నేను ఈ పోటీలో నేను గెలుపొందాలన్న తాపత్రయమే తప్ప నాకు మరొకటి కనపడలేదు. నా గమ్యం అదేనని, నా రాష్ట్రాన్ని దేశంలో నేను చూపించాలి అన్నటువంటి కసితో అతడు విజయమే ధ్యేయంగా అతడు పోరాడి విజయం సాధించినట్టుగా మనం చూస్తాం. నిజమేనంటే పట్టుదల ఉంటే ఏదైనా సాధించాలి. విషయం ఏంటంటే మన గమ్యం కూడా పరలోకం అని మనకు తెలుసు. దాని గురించిన ఆలోచనే ఈరోజు మనము మర్చిపోవడం అనేది ఎంతో బాధాకరమైనటువంటి విషయం అండి. కనుక ఈరోజు మనము క్రైస్తవులు కూడా చాలామంది ఇంకా బాల్య దశలో ఉంటున్నారు. యెహోలోక సంబంధమైన ఆశీర్వాదాలు కావాలంటారు, యెహోలోక సంబంధమైనటువంటి భోగాలు కావాలంటా ఉంటారు. ఇదే ఆశీర్వాదము, ఇదే జీవితము, ఇదే శాశ్వతం అన్నట్టుగా ఈరోజు చాలామంది మరి బ్రతకడం అనేది సమాజం మనకు వస్తుంది. శాశ్వతంగా ఈ భూమి మీద మనం ఉండేవారము పరలోకం, మన గమ్యం పరలోకం, మన పౌరస్థితి పరలోకమందు ఉన్నది అంటాడు అపోస్తలుడైన పౌలు గారు. దాని కొరకు తన జీవితాన్ని త్యాగం చేసిన వాడుగా మనం చూస్తూ ఉంటాం. కనుక మన గమ్యమైన పరలోకానికి మనం చేరుకోవాలంటే మనం కూడా కఠోరమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలి, మితముగా బ్రతకటం నేర్చుకోవాలి, దేవుడు చెప్పింది చేయటము, వద్దన్నది మానేయటము అనేది మనం నేర్చుకోవాలి. బైబిల్ గ్రంథంలో కొన్ని వాటిని మనం చూద్దాం. దేవుడు విడిచిపెట్టమనేది ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము, ఎబ్రీయులకు రాసినటువంటి పత్రిక 12వ అధ్యాయము మొదటి 2 వచనాలు మనం చూడగలిగితే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనలను ఆవరించి ఉన్నందున మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కుల పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసమునకు కర్తయు దానిని కొనసాగించువాడనైన యేసు వైపు చూచుచు మన ఎదుట ఉంచబడిన పందెములో ఓపికతో పరిగెత్తుదాము. ఇంత గొప్ప సాక్షి సమూహం, ఒక సాక్షి సమూహాన్ని దేవుడు మన ముందు పెట్టాడు. ఈ సాక్షి సమూహం ఏం చేసింది అయ్యా అని అడిగితే, వారు దేవుని కోసం, ఈ సాక్షి సమూహం దేవుని కోసం హతసాక్షులుగా మారిపోయారు. వారే మనకి 11వ అధ్యాయంలో కనబడతారు, విశ్వాస వీరుల జాబితా. వారి విశ్వాస సంబంధులు. అసలు ఈ విశ్వాసులు ఎలా ఉండాలో నేర్పించే అద్భుతమైన వీరులు వీళ్ళు. ఈ 11వ అధ్యాయం అంతా మనం చదువుకుంటే
ఏబేలు మొదలుకొని హానోకు, ఇస్సాకు, అబ్రహాము, యాకోబులు, ఒక యోసేపు, ఒక మోషే, ఒక యెఫ్తా, ఒక దావీదు, ఒక సంసోను, ఇలాగా మనం చూస్తే ఈ 11వ అధ్యాయంలో రాయబడినటువంటి విశ్వాస వీరులు మనకు కనబడతారో వారు ఎలాగున్నారంట? మేఘము వలె మనల్ని ఆవరించి ఉన్నారు. మనం ఎలాగ బ్రతకాలో వారికి మనకి ఒక మార్గాన్ని నిర్దేశం చేస్తున్నారు, వారు మనకి నేర్పిస్తున్నారు. మేము ఇలా బ్రతకాం, దేవుడు వద్దన్నది విడిచిపెట్టి దేవుడి కోసం సమస్తాన్ని ప్రక్కన పెట్టి ఆయన చిత్తానుసారంగా మా జీవితాలు మేము సమర్పించాం. అందుకనే మా కొరకు పరలోకము సిద్ధంగా ఉన్నది, మేము దాన్ని పొందుకోగలిగాం. మీరు కూడా ఆ విధంగా బ్రతకాలి అని వారికి మనకి ఏమిస్తున్నారంట? సాక్ష్యాన్ని ఇస్తున్నారు. మేము బ్రతికినట్టుగా మీరు కూడా బ్రతికితే మీరు కూడా మేమున్న ఆ అందమైన అద్భుతమైన నివాసం ఏదైతే ఉందో ఆ పరలోకానికి మీరు రావచ్చు. అవునంటారా కాదంటారా? ఈ విశ్వాసులు పరలోకానికి చేరారా లేదా అమ్మా? వారు పరలోకానికి వెళ్ళడానికి వారి అర్హత సంపాదించుకున్నారా లేదా? మరి మనకు కూడా వారు మార్గదర్శకులై ఉన్నారు కదా, వారి వల్లే మనం కూడా జీవించాలి కదా ఈనాటి క్రైస్తవ్యం. మరి ఎందుకు దారి తప్పి త్రోవ విడిచి మార్గం విడిచి దేవుని చిత్తానికి వ్యతిరేకంగా జీవిస్తూ ఎందుకు బ్రతుకుతుంది ఈ సమాజం ఇప్పుడు? ఏమంటే ఏంటి లోపం ఎక్కడుంది? దేవుని కోసం జీవితాలు అద్భుతంగా సమర్పించిన గొప్ప భక్తులు వారు. అందుకే మనం కూడా ఏం చెప్తున్నాడు ఇక్కడ? మనము కూడా ప్రతి భారమును సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి. ఏం విడిచిపెట్టాలంట? పాపము విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టే పాపాలు ఉన్నాయి. సులువుగా చిక్కులు పెట్టే మనల్ని ఇబ్బందులు పాలు చేసేటటువంటి పాపాలు ఎన్నో ఉన్నాయి. అన్ని పాపాలు అవసరం లేదు కానీ మనకి ఈజీగా ఒక మాట మీకు తెలియపరుస్తాను. మన శుక్రవారం చెప్పాను, పాపం ఏంటయ్యా అని అంటే ఎక్కడికో వెళ్ళిపోతాం మనం. అసలు పాపం అంటే ఏంటో మనము సమూయేలు మొదటి గ్రంథం 12వ అధ్యాయము 23వ వచనంలో రాయబడింది. చూడండి అక్కడ ఏమని రాయబడిందమ్మా? అక్కడ దైవజనుడైనటువంటి సమూయేలు ఏమని అంటున్నాడు చూడండి అక్కడ. చూడండి, సమూయేలు మొదటి గ్రంథము 12వ అధ్యాయము 23వ వచనం. నా మట్టుకు నేను మీ నిమిత్తము ప్రార్థన చేయుట మానుట వలన నేను పాపము చేసిన అది నాకు దూరమగన. అంటే ప్రార్థన చేయకపోవటమే పాపమా? నిజమేనండి. మరి ఎంతమంది ఈ ప్రార్థన మానేసి దేవుడంటి లెక్క లేకుండా పాపం చేస్తున్నారు. ఎంత సులువైన పాపం చూడండి. మనం అనుకుంటూ ఉంటాం ప్రార్థన చేయకపోతే పాపం ఏంటనని. వాస్తవానికి బైబిల్ చెప్తున్న మాట, మీరు దేవుని సన్నిధిలో లేకపోతే మీ గృహాలలో, చెప్పాను కదా, వ్యక్తిగత ప్రార్థన, కుటుంబ ప్రార్థన, సంఘ ప్రార్థన, ఉపవాస ప్రార్థన, ఇది మన జీవితాల్లో లేనప్పుడు మనము మహాఘోర పాపులు. ఇదే పాపం అంట. ప్రార్థన చేయకపోయినా పాపమే, వాక్యాన్ని చదవకపోయినా పాపమే, సంఘ సహవాసములో పాల్గొనకపోయినా పాపమే. ఇది మనల్ని ఈజీగా సులువుగా చిక్కులు పెడుతుంది, మన పాపంలోనికి పడేస్తుంది. ఎందుకంటే దినాల్లో అసలు క్రైస్తవులు ప్రార్థన చేయడమే మానేశారు. చూసారా, గృహాల్లో కూడా ప్రార్థనలో లేవు. ప్రార్థన అనేది అసలు చాలా ఈజీగా తీసుకుంటాం. తండ్రితో మాట్లాడటం, ఆయనతో సహవాసం చేయడం అనేది మనకి బిజీ లైఫ్. ఏ లైఫ్ మీద చాలా బిజీ లైఫ్. మనం అస్సలు ఖాళీ లేదన్న, ఖాళీ ఉండదు నీకు.
మన ఖాళీ ఎప్పుడు అవుతుంది చెప్పండి? పెట్టి సిద్ధమయ్యిన తర్వాత ఇప్పుడు ఖాళీ అవుతాం. పెట్టి ముందు ఉండే వరకు మనము ఖాళీగా ఉన్నాం, ఎప్పుడు బిజీగానే ఉంటాం. మంచిది. దేవుడిచ్చింది ఆయుష్. ఆయుష్ని ఇచ్చిన దేవుడికి కూడా సమయాన్ని కేటాయించలేని పరిస్థితి మనకు. కానీ నిన్ను సులువుగా చిక్కులు పెట్టి పాపములు పడవేస్తుందని నీవు గుర్తెరగాలి. ఈ మధ్యాహ్న దానాలపోగా సులువుగా చిక్కులు పెట్టు పాపమును విడిచిపెట్టి విశ్వాసములకు కర్తయు మనం కొనసాగించుచున్న వాడైన యేసు వైపు చూడాలి. యేసు వైపు చూడాలి. ఎవరి వైపు చూడాలి? యేసు వైపు చూడాలి. ఆయన ప్రత్యక్షంగా ఏం కనపడదు. మరి మనకి ఎలా కనపడతాడు ఆయన? యేసు వైపు చూడాలంటే ఆది యందు వాక్యం ఉండేను, వాక్యము దేవుని యొద్ద ఉండేను, ఆ వాక్యము దేవుడై ఉండేను, ఆ వాక్యము శరీరధారి కృపా సత్య సంపూర్ణుడిగా ఇదిగోండి మన మధ్యలో ఉంది. అంతేనా? మన మధ్యలో ఉన్నాడు. ఇప్పుడు ఈ వాక్యమే ఆయన అయి ఉన్నాడు. మరి ఆయన వైపు ఎలా చూడాలంటే ఇదిగో చదవడం ద్వారా ఆయన చూడగలుగుతాం. మరి ఎంతమందికి అలవాటు ఉంది? చూసి అలవాటు. దేవుని వాక్యాన్ని ప్రతి దినము చూసి అలవాటు, దేవుని వాక్యాన్ని చదివే అలవాటు ఎంతమందికి ఉంది? వాస్తవానికి ఒక మాట చెప్తాను చూడండి, ఈ వాక్యాన్ని కూడా అందరు చూడలేరంట. ఎవరు చూస్తారంటే తెలుసా? మత్తయి సువార్త 5:8 యేసు ప్రభువు చెప్పినటువంటి మాటే. ఏంటన్నమాట? హృదయ శుద్ధి గలవారు ధన్యులు, వారు దేవుణ్ణి చూసేదరు. ఎవరు చూడగలరు వాక్యాన్ని? హృదయ శుద్ధి ఉండాలి వాక్యం చదవాలనంటే, హృదయ శుద్ధి ఉండాలి వాక్యాన్ని ధ్యానం చేయాలంటే, హృదయ శుద్ధి ఉండాలి దేవుని వాక్యాన్ని చూడాలి. హృదయ శుద్ధి కలిగిన వారు దేవుని వాక్యాన్ని చూడగలరు, చదవగలరు, గ్రహించగలరు, బ్రతకగలరు. ఆ శుద్ధి లేని వాళ్ళు బైబిల్ జోలికి వెళ్ళలేరు. ఎందుకంటే అది ఎప్పుడు మనల్ని మన బ్రతుకుని చూపిస్తూ ఉంటుంది. మన విధానం ఏంటో, మన పరిస్థితి ఏంటో మనకి జ్ఞాపకం చేస్తూ ఉంటుంది. అందుకనే దావీదు గారు అంటారు, నీ వాక్యము నా పాపాలని గుర్తు చేస్తుంది, నా హృదయంలో ఉండకుండా నా జీవితాన్ని పరిశుద్ధపరుస్తుంది అంటాడు. 119 కీర్తన 11 నీ ఎదుట నేను పాపము చేయకుండా ఉండినట్లు నా హృదయములో నీ వాక్యం ఉంచుకొని ఉన్నాను అంటాడు. చూడండి, హృదయ శుద్ధి కావాలి అంటే మన హృదయాల్లో ఏముండాలి? దేవుని వాక్యం ఉండాలి. అందుకనే భక్తుడు అంటాడు, దివారాత్రములు దానిని ధ్యానించేవాడు ధన్యుడు. వాక్యాన్ని గౌరవించాలి, వాక్యాన్ని ధ్యానించాలి, వాక్యాన్ని ప్రతి దినము చూడాలి. ఆదివారము వ్యాసనగా ఏమంటే పట్టుకురావడానికి కాదు, ఆదివారాన్ని మాత్రం. ఇప్పుడు పట్టుకెళ్ళిపోతామా? మరలా దాన్ని స్టోర్ కేసులో పెట్టి భద్రపరుస్తాం, లేకపోతే ఎక్కడో పడేస్తారు అనుకోండి. కొంతమంది ధనానికి బంగారానికి ఉన్న వాల్యూ బైబిల్కి ఉందంటారా? ఉందండి. గౌరవించే వాళ్ళు ఎవరన్నారు? హైందవుల్లో చూడండి, వారందరి దగ్గర ఖురాను, రామాయణం, భగవద్గీత, ఈ గ్రంథాలు, పవిత్రమైన గ్రంథాలు ఏవైతే ఉన్నాయో ఎవరింట్లో ఉండవు. అవి చాలా అరుదు, చాలా తక్కువ. ఒకవేళ ఇష్టపడి చదవాలన్నా వానికి అనుకూలంగా అది లేదు. ఎందుకంటే సాంస్క్రిట్ ఎవరికి తెలియదు. అది ఆ సాంస్క్రిట్ చదివిన తెలుగు అర్థాలు ఉన్నా కూడా అంత పరీక్షించి చదవడానికి దాని మీద వారికి ధ్యానం ఉండదు, వారికి అర్థం కాదు, పక్కన పెట్టి. అయినా కూడా ఎవరి దగ్గర ఉన్నా కూడా దానికి ఇవ్వాల్సిన గౌరవాన్ని వారు ఇస్తారు. ఎక్కడ పడితే అక్కడ పాడేయరు, ఎలా పడితే అలా చూడరు. ఇక ముస్లిం జోలికి వెళ్ళామా, ఇక ఆ ఖురాన్కు ఉన్నటువంటి గౌరవం ఎంత అంత కాదండి. ఎలా పడితే అలా చదవరు వాళ్ళు. ఎవరు ఇళ్లలో పడితే వాళ్ళ ఇళ్లలో ఉండవు. అది చదివే పద్ధతి, అది పెట్టుకునే పద్ధతి, ఆ తీరే వేరు వాళ్ళది. ఇక మన గురించి చెప్పుకో అవసరం లేదు అనుకోండి. ఆ బైబిల్ ఎప్పుడు మన కాళ్ళ దగ్గరే ఉంటుంది. ఎక్కడ ఉంటుందమ్మా?
మన కాళ్ళ దగ్గరే ఉంటాయి. ప్రతి ఇంటిలో ఇంటికి నలుగురు ఉన్న నలుగురికి 4 బైబిల్ ఉంటాయి. అవసరమైతే 8 బైబిల్ కూడా ఉంటాయి. ఏం ఉపయోగం? ఎన్ని వందల బైబిల్ ఉన్నా మనసంతా 0, 0 మంది. దానికి ఇవ్వాల్సిన గౌరవం మనం ఇవ్వట్లేదు కనుక, మన హృదయాల్లో ఉండవలసిన వాక్యానికి చోటు లేదు కనుక ఇక బైబిల్లో మనం గౌరవించడం అనేది ఉండదు. దేవుని వారలారా, ఎన్ని బైబిల్లో ఉన్నాయన్నది కాదు, నీ హృదయంలో ఎంత వాక్యాన్ని భద్రమో చేసుకున్నావు అన్నదే కాదు. వాక్యానికి గౌరవం ఇవ్వాలి. సులువుగా చిక్కులు పెడుతుంది పాపం. దాన్ని మనం ఏం చేయాలి? విడిచిపెట్టాలి. ఆ పాపాన్ని విడిచిపెట్టకపోతే ఏం జరుగుతుంది? ఏమవుతుంది? ఆ పాపాన్ని విడిచిపెట్టదు. సులువుగా చిక్కులు పెట్టి పాపం విడిచిపెట్టకపోతే ఏమవుతుందంటే, రోమపత్రిక 6:23 పాపము వలన వచ్చే జీతము మరణము. 6:23 ఏలయనగా పాపం వల్ల వచ్చే జీతము మరణము, అయితే దేవుని కృపావరము మన ప్రభువైన యేసుక్రీస్తునందు నిత్య జీవం. పాపం వల్ల వచ్చే జీతము మరణం. సులువుగా చిక్కులు పెట్టి పాపం వల్ల వచ్చే జీవితం మరణం. ఇది 2వ మరణం, అదే నరకం. మరణం అంటే ఈ శరీర మరణం గురించి కాదు. ఈ శరీర మరణము నువ్వు పాపం చేసినా పాపం చేయకపోయినా శరీరం మరణిస్తుంది, నిర్జీవం అవుతుంది. కానీ 2వ మరణం ఉందే, ఇదే నరకం, ఇదే అగ్ని గుండం, ఇదే భయంకరమైన పాతాళం అనే మాట. అక్కడ తీసుకుపోతున్నాను. అందుకనే దేవుడు చెప్పింది ఏంటంటే, సులువుగా చిక్కులు పెట్టు, పాపమును విడిచిపెట్టు. ఇక 2వది మనం చూద్దాం. టైం చాలా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, మనం కూడా ఫాస్ట్గా వెళ్ళిపోతాం, ఎందుకంటే విపులంగా అనవసరం మనకి. సామెతల గ్రంథము 3:7 సామెతల గ్రంథం 3:7 చూడండి. అక్కడ కూడా ఏముందా? ఏమి విడిచిపెట్టమంటుందా బైబిల్ ఏమి విడిచిపెట్టమంటుంది? నేను జ్ఞానిని కదా అని నీవు అనుకొనవద్దు. యెహోవా యందు భయభక్తులు కలిగి చెడుతనము విడిచిపెట్టుము, అప్పుడు నీ దేహములకు ఆరోగ్యమును నీ ఎముకలకు సత్తువయు కలుగును. చూసారా? యెహోవా యందు ఏం కలిగి ఉండాలంట? భయభక్తులు కలిగి. దేన్ని విడిచిపెట్టాలి? చెడుతనమును విడిచిపెట్టాలి. ప్రపంచంలో చెడుతనం అనేది భయంకరంగా ప్రబలిపోయింది, విస్తరించిపోయింది. చెడుతనముతో మనిషి యొక్క హృదయం అంతా కూడా నిండిపోయింది. దానివల్ల ఎన్నో అనారోగ్యాలు, చెప్పలేనని అనారోగ్యాలు. రోగం లేని మనిషి ఎవరైనా ఉన్నారా? ఎవరు లేరు. చిన్న పిల్లలు మొదలుకొని. కారణం ఏంటనంటే, మనిషి యొక్క హృదయము చెడుతనముతో నిండిపోయింది. ఆదికాండం 6:5 ఏమని రాయబడింది? నరుల చెడుతనము భూమి మీద గొప్పదైపోయిందంట. భూమి మీద నరుల యొక్క చెడుతనము ప్రారంభములోనే గొప్పదైపోయింది. తలంపులోని ఊహంత ఎల్లప్పుడూ కేవలం చెడ్డదని ఆయన చూసి సంతాపము నుండి హృదయములో నొచ్చుకున్నాడు. ఆయన బాధపడ్డాడు. ఆయన ఇదేంటి, నేను పరిశుద్ధులుగా చేశాను కదా, నేను నీతిమంతులుగా చేశాను కదా, వాళ్ళని చెడుతనం ఎలా వచ్చింది? చెడుతనము వారి హృదయాల్లో ఎలా నింపుకోగలిగారు? బాధపడుతున్నాడండి ఆయన, వేదన చెందుతున్నాడు. ప్రేమైన వార్త 11 కూడా చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయి ఉండెను. చెడిపోయిందంట. భూలోకము చెడిపోయిందంట, బలత్కారముతో నిండి ఉన్నదంట. మళ్ళా 12 కూడా ఏమన్నాడు చూడండి.
దేవుడు భూలోకమును చూసినప్పుడు అది చెడిపోయి ఉండేను. శరీరులు తమ మార్గమును చెరిపి వేసుకొని ఉండిరి. ఎన్ని మాటలు చూడండి. భూలోకము దేవుని సన్నిధిని చెడిపోయింది అంటున్నాడు. భూలోకము చూసినప్పుడు చెడిపోయింది అంటున్నాడు. బలాత్కారముతో నిండిపోయింది అని అంటున్నాడు. అందుకని ఏం చేయాలనుకుంటున్నాడు? ఆయన 13వ వచనంలో, దేవుడు నోవాహుతో సమస్త శరీరాల మూలంగా భూమి బలాత్కారంతో నిండి ఉన్నది కనుక నా సన్నిధిని వారంతము వచ్చి ఉన్నారు. చెడుతనానికి ఫలితం ఏంటయ్యా అనంటే అంతం. చెడుతనానికి ఫలితము అంతం. ఏం చేశాడు? చెడుతనముతో నిండిపోయి ఉన్నటువంటి ఆనాటి మానవాళిని భయంకరమైనటువంటి జలప్రలయంతో ముంచి చంపేశాడు. నష్టం. చెడుతనము నష్టాన్ని కలిగిస్తుంది. నీ దేహానికి రోగాన్ని కలిగిస్తారు. నీ జీవితానికి అంధకారాన్ని నింపేస్తారు. అందుకే చెడుతనాన్ని విడిచిపెట్టాలి. దేవుడు చెప్పిన మాటకు లోబడి చెడుతనాన్ని విడిచిపెట్టిన నినివే పట్టణస్థులు మనం చూస్తాం. వారు కూడా అలాగే బ్రతికారండి. నినివే పట్టణస్థులు వారు కూడా దుర్మార్గంగా బ్రతికారు. బహు భయంకరమైనటువంటి చెడుతనముతో నిండిపోయి ఉన్నారు వాళ్ళు. అటువంటి వారికి దైవజనుడైన యోనా గారి ద్వారా ప్రకటన చేయబడి ఉంది. మీ చెడుతనానికి ఫలితము నాశనమే. మీరు మారతారా, నాశనం కాపాడతారా అని అడిగాడు వెళ్ళి. అప్పుడు వారందరూ ఏం చేశారమ్మా? గోనె బట్ట కట్టుకొని. ఆ మాట చదవండి. యోనా గ్రంథములో నుంచి 3వ అధ్యాయము. ఆ సంగతి రాజునకు వినపడగానే సింహాసనం మీద నుండి దిగి తన రాజవస్త్రము తీసివేసి గోనె బట్ట కట్టుకుని బూడిదలో కూర్చున్నాడు. నేను జ్ఞానిని కదా, నేను రాజుని కదా, నాకేమవుతుందని అనుకోలేదు ఆయన. ఏమండి? 10వ వచనం. ఈ నినివే వారు తమ చెడు నడతలను మానుకొనగా. అదిగోండి, చేయతలంచినటువంటి ఆయన చేసి వారిని సంహరించాలనుకున్నటువంటి మాటను బట్టి ఆయన పశ్చాత్తాపం వచ్చింది. కీడు చేయక బానే. చెడుతనానికి ఫలితము మరణమైతే దాని యొక్క మార్పుకు ఏమండి మేలు జరుగుతుందని ఇక్కడ రాయబడి ఉంది. సమాజం చెడుతో నిండిపోయింది. వాస్తవానికి పరలోకం చేరాలంటే చెడుతనము పనికిరాదు. యెహోవా యందు భయభక్తులు కలిగి మనం ఏం చేయాలి? చెడుతనమును విడిచిపెడితే మనకెంతో ఆరోగ్యం, మన ఎముకలకి ఎంతో సత్తువ, మనకెంతో ఆనందం. చెడుకు మనం దూరంగా ఉండాలి. ఇక 3వ దానికి వెళ్ళిపోతాం. 17వ అధ్యాయం సామెతల గ్రంథం. విడిచిపెట్టవలసినవి. మొదట సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి. 2వదిగా చెడుతనాన్ని విడిచిపెట్టాలి. ఇక 3వదిగా మనం చూస్తే సామెతల గ్రంథము 17వ అధ్యాయము 14వ వచనం చూడండి. అందరూ బైబిల్ తెరిచి. కలహారంభము నీటి కట్టిన పుట్టు ఓట, వివాదము అధికము కాకమునిపే దాన్ని విడిచిపెట్టము. వివాదములు జోలికి పోకూడదు దేవుని బిడ్డలు. కలహారంభము నీటి కట్టిన పుట్టు ఓట. ఓటగా ప్రారంభమయ్యింది, ఇక ఆగనే ఆగదు. ఎన్ని గట్లేసినా నీటిని ఆపలేం మనం. అలాగే వివాదం ఏదైతే ఉందో ఎప్పుడు మనం ఫుల్ స్టాప్ పెట్టడానికే చూడాలి, కానీ దాన్ని ఎక్కువగా చేసుకోవడానికి మనము ప్రయత్నం చేయకూడదు.
వివాదము, గొడవలు. వివాదం అంటే ఏంటి అండి? గొడవలండి, తగాదాలండి. వీటి వల్ల ఎన్నో సమస్యలు. గొడవల వల్ల ఎన్నో సమస్యలు మనం చూస్తాం. ఎలా వస్తాయి వివాదాలు అనుకుంటున్నారు? కోపాలు, పగలు, ద్వేషాలు, అంతేనా కదా? వివాదాలు ఎలా వస్తాయి అనుకుంటున్నారండి? ఊరికి వచ్చేస్తాయి అనుకుంటున్నారా? ఎప్పుడో పగలు పెట్టుకున్నారంటే ఇప్పుడు కొట్టుకుని చచ్చిపోతున్నారు చాలా మంది మన ఆంధ్ర. కీర్తన గ్రంథం 37వ అధ్యాయం 8వ వచనం. కీర్తన గ్రంథం 37వ అధ్యాయము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము, వ్యసన పడకము, అది కీడుకే కారణము. కీడుకే కారణము. కోపము మానము, ఆగ్రహము విడిచిపెట్టుము. కోపాలు, ఆగ్రహాలు, ఆవేశాలు, పగలు, ద్వేషాలు ఇవేవి మనకి పరలోకాన్ని తీసుకొచ్చేవి కావు. ఇవన్నీ మనకు నష్టాన్ని కలిగించేవి, మనకు కష్టాలు తీసుకొచ్చేవి. ఈ కలహాలకి, వివాదాలకి, జగడాలకి ఎంత దూరంగా ఉంటే అంత మంచిది, అంత ఆరోగ్యం మనకి. అంత ఆరోగ్యం మనకి. మనం ఆగంగా మరి ఏ విషయంలో తగ్గం కదా, మనం తగ్గేదే లేదన్నాం కదా. మనం దేవుడు యేసు ప్రభువు ఏం చెప్పారు? మిమ్మల్ని మీరు తగ్గించుకోండి అంటే మనమేమంట? ఏందయ్యా నువ్వు తగ్గించుకో, మేము మాత్రం తగ్గవలసిన అవసరం లేదు, దేంట్లోనే తగ్గేది లేదు. ప్రాణాలు కోల్పోవడానికి అనే సిద్ధం. పగలు, ద్వేషాలు చంపేసుకుంటున్నారు. ఈ మధ్య అన్నదమ్ముల మధ్య పగలు ఉన్నాయి, ఆస్తి తగ్గదా. ఈ కోపాలతో, ఆగ్రహాలతో భార్య 10 రూపాయలు ఇవ్వలేదని పీక్ నరపడేసి ఆ తలకాయ పట్టుకుని వెళ్ళిపోయి పోలీస్ చేతుల్లో లొంగిపోయాడు. అంటే ఆడు ఎంత కోపం వచ్చేసిందో చూడండి. 10 రూపాయల కోసం పీక్ నరికేస్తాడా? ఏంటండి అది? ఎంత దారుణం అండి. చంపేస్తున్నారండి, పొట్లగా కోసినట్టు కోసేస్తున్నారండి పేకలు. చాలా ఈజీగా. తల్లిదండ్రులు చంపేసి పిల్లలు తయారైపోయారు, భార్యను చంపేసి భర్తలు తయారైపోయారు, భర్తలు చంపేసి భార్యలు తయారుగా ఉన్నారు. ఎంత దారుణంగా. కోపాలు, పగలు, ద్వేషాలు నష్టాన్ని తీసుకొస్తాయి. వీటికి మనము దూరంగా ఉండాలి, విడిచిపెట్టాలి. కోపపడు కానీ పాపము చేయకూడదు. సూర్యుడు అస్తమించేలోపు ఏమైపోవాలి? మర్చిపోవాలి. కోపపడాలి కాదండి, కానీ వెంటనే తెల్లారిలోపు వాటిని మర్చిపోయి మన పనులు మనం కలిసిమెలిసి, అది భార్య భర్తలైనా, తల్లిదండ్రులనైనా, పిల్లలకి తల్లిదండ్రుల మధ్యలో గొడవలు వచ్చినా కూడా అప్పుడు ఆ క్షణం వరకే ఉండాలి. అది ఇదిగో నన్ను తిట్టాడు, ఇదిగో నన్ను కొట్టాడు, నన్ను ఇలా పెట్టాడు, ఇలా చేశాడు, నన్ను ఎలాగన్నాడు, నేను ఇది ఎప్పటికీ మర్చిపోనని గుండెల్లో పెట్టుకుంటే నువ్వు ఇంకా నీ తండ్రిని ప్రేమించలేవు, నీ తల్లిని ప్రేమించలేవు, నీ బిడ్డలని నువ్వు ప్రేమించలేవు. కోపపడాలి కానీ అప్పటి వరకే ఉండాలి. తెల్లారి లోపు మనం దాన్ని మర్చిపోయి మరలా సంతోషంగా వెళ్ళిపోవాలి. అంతేగాని అలా పెట్టేసుకుని దాన్ని పోషించకూడదు. బిర్యానీలు ఎత్తి సరే బాగా మనకి ఎంతో నష్టాన్ని తీసుకొస్తాం. ఇక 4వది చూద్దాం. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం. అపోస్తలుల కార్యముల గ్రంథము 14వ అధ్యాయం 15వ వచనం. మీరెందుకు ఇలాగ చేయించున్నారు? మీ స్వభావం వంటి స్వభావము గలవారమే.
జీవగల దేవుని వైపు తిరగవాలని మీకు సువార్త ప్రకటించుచున్నాము. లుస్త్రా అనే ప్రాంతం, బలహీన పాదములు కలిగిన ఒక కుంటివాడిని అపోస్తులైనటువంటి పౌలు గారు బాగు చేశాడు, స్వస్థపరిచాడు. ఆ దినాలలో వారి మధ్యలో ఇటువంటి కార్యము ఈనాడు చూడలేదు. అప్పుడు వాళ్ళందరూ, పట్టణస్థులందరూ ఎంతో ఆశ్చర్యపడ్డారు. ఈ కార్యము ఒక దేవుడు తప్ప ఎవరు చేయలేరు. పౌలు గారు చేశారంటే ఈయన కూడా ఒక దేవుడే అన్నట్టుగా అతన్ని దేవతలుగా వారిని పూజించడం, వారి కొరకు బలి అర్పించడానికి కూడా సిద్ధపడిపోయారు. వారి దేవతలుగా పూజించడం ప్రారంభించారు. అప్పుడు ఆయన అంటున్నాడు, అయ్యలారా మీరెందుకు ఈ విధంగా చేస్తున్నారు? మీ వంటి స్వభావం కలిగిన వారు, కానీ మీరు వ్యర్థమైన వాటిని అనుసరిస్తున్నారు. వ్యర్థమైనది మీరు అనుసరిస్తున్నారు. మేమేదో చేసామని, మాకు ఏదేదో చెయ్యాలని, ఆఖరికి బలి ఇవ్వడానికి కూడా సిద్ధపడిపోతున్నారంటే ఎంత వ్యర్థమైన జీవితం మీది. ఈరోజు చాలా మంది కూడా వ్యర్థమైన పనులు చేయడానికి ఎక్కువ ఇష్టపడతారు. క్రైస్తవులు ఎక్కువగా కనపడుతుంది. ఏ మంచి కార్యం చేయాలన్నా వ్యర్థమైన శుభకార్యాల్లో మనం చూడండి, లేనిపోని కార్యక్రమాలన్నీ చేస్తూ ఉంటారు. పైకి క్రైస్తవులే, కానీ చేసేవన్నీ అన్యాచారాలే. ఎంత దారుణం అంటేనంటే, క్రైస్తవుల్లో ఆ మూఢత్వం అనేది విడిచిపెట్టలేదు. అన్యాచారాలు, శుభకార్యాలు ఏది చేయాలన్నా కూడా వాక్యానుసారంగా మానేశారు. పాస్టర్ గారు ప్రార్థన చేసి పోవాలి, తర్వాత మన పని మనం చేయాలి. ఇదే పద్ధతిలో, ఇదే ధోరణిలో వెళ్తున్నారండి. ఎంత దారుణమో! ఇంకెందుకు ప్రార్థన చేయడం పాస్టర్ గారు? మీరు చేసుకునేటప్పుడు వ్యర్థమైన వాటిని అనుసరించడం అనేది చూస్తాం. మంచి రోజు, శుభకార్యాలు అంటే మంచి రోజు చూసుకోవాలి. దేవుడు అన్ని మంచి రోజులు చేశాడా? నేను చెడ్డ రోజులు ఏమన్నాను? కుళ్ళిపోయిన రోజులు ఏమన్నాయి? మనిషే కుళ్ళిపోయాడంటే, మనిషి హృదయమే కుళ్ళిపోయింది. వాస్తవానికి దేవుడు కలిగించిన రోజులన్నీ మంచి. వారికన్నా మొదలుగా చదువుకోండి, దేవుడు అది మంచిదని చూసి అనే మాట మనకు కనబడుతుంది. దాన్ని ఆశీర్వదించాడు. దేవుడు అది మంచిదని చూసి దేవుడు దాన్ని ఆశీర్వదించాడు. లాస్ట్గా ఒక మాట అంటున్నాడు, దేవుడు చేసిన ఈ సృష్టి అంతా చూసి ఇది చాలా మంచిదన్న. చూడండి సార్, అది కన్నా మొదటి 31 వచ్చింది. దేవుడు తాను చేసినది యావత్తు చూసినప్పుడు అది చాలా మంచిది, మామూలు మంచిది కాదు. దేవుడు కలిగించిన సృష్టి చాలా మంచిదిగా ఉండేను. చూసారా, చాలా మంచి రోజు. దేవుడు సృష్టిని కలిగించింది చాలా మంచిది, కానీ మనిషి చెడ్డ. దినములు చెడ్డవి కనుక పౌలు గారు అన్నారు కదని, దినాలు చెడ్డవి కాదు, దినాల్లో ఉన్న మనుషులే చెడ్డవి. కనుక ప్రియమైన దేవుని వల్ల వ్యర్థమైన ఆచార వ్యవహారాలకు దూరంగా ఉండాలి. అందుకే పౌలు గారు 12వ అధ్యాయం రోమా పత్రికలో లోక మర్యాదలు మీరు అనుసరింపక అంటారు. లోక మర్యాదలు ఉంటాయి కదా, లోకములో ఉన్న మర్యాదలు, లోకములో ఉన్నటువంటి ఆచార వ్యవహారాలు, వీటికి క్రైస్తవుడు దూరంగా, వ్యర్థమైన వాటికి దూరంగా మనం వెళ్ళిపోవాలి. వాటిని విడిచిపెట్టాలి. వాటిని విడిచిపెట్టి మనం జీవించాలి. ఇది మంచిది, చెడుది అని అనకూడదు. ఇక్కడ చున్నం పెట్టాలి, ఇక్కడ బొట్టు పెట్టాలి, ఇక్కడ కుంకుమ పెట్టాలి, ఇక్కడ పసుపు పెట్టాలి అనకండి. క్రైస్తవులు ఇవన్నీ చేస్తున్నారు. ఇటు ప్రార్థన కావాలి, అటు అయ్యి కావాలి, ఇవి కావాలి, అయ్యి కావాలి. దేవునికి నచ్చిన కార్యం చేయకూడదు. 5వది మనం చూస్తే సామెతల గ్రంథం 23వ అధ్యాయము. సామెతల గ్రంథం 23వ అధ్యాయం. త్వరగా మూవ్ చేసుకుందాం 5 నిమిషాలు. 4వ వచనం చూడండి. ఐశ్వర్యము పొంద ప్రయాస పడకుము,
నీ గట్టి అభిప్రాయము కలిగినను దానిని విడిచిపెట్టుము. ఈ ఆశ లేని వాళ్ళు ఎవరంటారో ఏమంటున్నాడు ఇక్కడ, ఐశ్వర్యము పొంద ప్రయాసపడకము. మనుషులు దేనికోసం ప్రయాసపడుతున్నాడు? ఐశ్వర్యము కోసం, ధనము కోసం, భోగాల కోసం, భాగ్యము కోసం, ఆస్తుల కోసం ఎంతకైనా తెగిస్తున్నాడు ఈరోజు మనిషి. ఇక్కడ అంటున్నాడు, అట్టి అభిప్రాయము నీకు కలిగినాను దానిని విడిచిపెట్టుము. పౌలు గారు కోరింది తిమోతిలకు రాసి ఏమంటాడో తెలుసా? సంతుష్టి సహితమైన దైవ భక్తి గొప్ప లాభసారం, గొప్ప లాభసారం. కొంతమంది ఈ ధనాన్ని ఆశించి ఏమైపోయారంటే విశ్వాస భ్రష్టులు అయిపోయారంట. తమ్ముడు తామే పొడుచుకున్నారంట. పొడుచుకోవట్లేదా సంపాదించడానికి? ఇప్పుడు మనిషి యొక్క ఆశలు ఎంతవరకు ఉన్నాయంటే, ఈ రోజు వరకు మనం తినటానికి, ఉండటానికి, బిడ్డలకి కావలసినది ఉంటే సరిపోతాయి అనుకునే ఆశలు ఎవరికి లేవండి. ప్రతి మనిషి ఆశ ఎలా ఉంటుంది తెలుసా? తరతరాలకి తరగని ఆశతో ఉండాలి. చూసారా, మనిషి యొక్క ఆశకి అంత లేదు. ఎంత భయంకరమైన ఆశలు అంటే, తరతరాలకి తరగని ఆస్తులు నేను సంపాదించాలన్నటువంటి ప్రయాస ఈరోజు మనసు కలిగి ఉన్నా. దానికోసం ఎంతగానో తెగిస్తుంది. అందుకని అస్థిరమైన ధనమందు మీరు నమ్మకం ఉంచక అన్నాడు యాకోబు పత్రికలో. ఇక్కడ అంటున్నాడు, దాని విషయంలో మీరు ఆ అభిప్రాయము కలిగి ఉంటే విడిచిపెట్టారు. మనం కలిగిన దానితో తృప్తి కలిగి బ్రతకడం నేర్చుకుంటాం. అంతేగాని లేనిపోని ఆశల కోసం మనం పరుగులు పెట్టకూడదు. ఒకవేళ నువ్వు అలా పరుగులు పెట్టాలనుకున్న పక్షి రాజుకి రెక్కలు వచ్చినట్టుగా అది రెక్కలు ధరించుకొని ఎగిరిపోతున్నాను. ఆశలు మంచివి కాదు, మనకెంతో నష్టాన్ని కలిగిస్తాయి. మనం ప్రయాసపడవలసింది పరలోకం కోసం, మనం కష్టపడవలసింది పరలోకం సాధించడం కోసం. మనం జ్ఞాపకం చేసుకుందాం. లాస్ట్గా ఒక మాట, మత్తయి సువార్త 19వ అధ్యాయము 5వ మాట మనం చూస్తే, మత్తయి సువార్త 19వ అధ్యాయము 29వ వచనం. ఏం విడిచిపెట్టమన్నాడు చూడండి. ఏం విడిచిపెట్టమన్నాడమ్మా? నా నిమిత్తము, నా నామము నిమిత్తము అన్నదమ్ములనైనా, అక్కా చెల్లెళ్ళైనా, తల్లినైనను, తండ్రినైనను, పిల్లలనైనను, భూములనైనను విడిచిపెట్టి పెట్టినవాడు ప్రతివాడును 100 రెట్లు పొందును. ఇదిగాక నిత్య జీవమును స్వతంత్రించుకొను. ఏం విడిచిపెట్టాలంట? నా నిమిత్తము అన్నదమ్ములక్క చెల్లెలు, తండ్రినైనా, తల్లినైనా, పిల్లలైనా, భూములైనా, ఇండ్లనైనా, వీటన్నిటిని దేవుని నిమిత్తం విడిచిపెట్టాలి. చూసారా, వాటిని విడిచిపెడితే మనకి నిత్య జీవాన్ని దేవుడు మనకిస్తాడు. విడిచిపెట్టమంటే తల్లిని వదిలిపెట్టేమన్నాడు, భార్యను వదిలిపెట్టేమన్నాడు, పిల్లలు వదిలిపెట్టేమన్నాడు కనుక వదిలిపెట్టేయడం కాదు. దాని అర్థం అది కాదు. ప్రథమ స్థానము మొట్టమొదట దేవునికి ఇవ్వాలి. ఎప్పుడైనా మనం ఒకటే మాట చెప్పాలి, దేవుని తర్వాతే నా భార్య, దేవుని తర్వాతే నా భర్త, దేవుని తర్వాతే నా పిల్లలు, దేవుని పని తర్వాతే ఏదైనా. ప్రథమ స్థానం దేవునికి. ఈ ఆలోచనతో మనం ఎప్పుడైతే ఉంటామో దేవుడు మనకి నిత్య జీవాన్ని ఇస్తాడు. అంతేకాదు 100 రెట్లు అన్నదమ్ములు, అక్క చెల్లెలు, తల్లిదండ్రులు దేవుడు మనకి ఇస్తాడు. 100 రెట్లు ఎక్కడిస్తారయ్యా అంటే నీ కుటుంబంలో లేకపోవచ్చు, సంఘములో ఉన్న వాళ్ళందరూ నీ తల్లిదండ్రులే, నీ అన్నదమ్ములే. ఆ భావన మనలో లేదా? లేకపోతే నువ్వు దేవుని పెట్టవు కానే కాదు.
దేవుడు వేటిని విడిచిపెట్టమన్నాడు దాన్ని విడిచిపెట్టాలి. సులువుగా చిక్కులు పెట్టు పాపాన్ని విడిచిపెట్టాలి, చెడుతనాన్ని విడిచిపెట్టాలి, వివాదాలను విడిచిపెట్టాలి, వ్యర్థమైన వాటిని విడిచిపెట్టాలి, ఐశ్వర్యము ఆలోచన విడిచిపెట్టాలి. చివరికి అన్నదమ్ములైన దేవుడి కోసం విడిచిపెట్టడానికి మనం ప్రయత్నం చేస్తే దేవుడు మన కొరకు పరలోకాన్ని ఇస్తాడు. ఇవేమి విడిచిపెట్టకుండా నాకు కూడా పరలోకం కావాలంటే దేవుడు మనకి ఇవ్వనే ఇవ్వడు. ఎందుకంటే మన గురి, మన గమ్యం పరలోకం. దాని కొరకు ప్రయాసపడవాలి, దేవుని చిత్తానుసారం బ్రతకడానికి సిద్ధపడాలి. దేవుడి మాటలతో మనం బలపరిచినగాక. ప్రార్థన చేసుకుంటే అందరూ మోకరించండి. ప్రభు బలలో మనం పాల్గొంటుదాం. వాళ్ళే మనలో ఉన్న లోపాలు, మనలో ఉన్న పాపాలు, మనలో ఉన్న అవిధేయత, మనలో ఉన్న అవిశ్వాసము దయతో మనము పరీక్షించుకొని సరి చేసుకొని దేవుని కొరకు బ్రతకడానికి తీర్మానం తీసుకుందాం.